కంటైనర్ ఓడకు జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ 3వ రోజుకు చేరాయి. MV1 హై 503 కంటైనర్ ఓడలో మంటలు వచ్చి సముద్రంలో ఒరిగిపోయింది. ప్రస్తుతం కొచ్చి తీరానికి 28 నాటికల్ మైళ్ల దూరంలో నౌక ఉంది. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిసి ప్రమాదానికి లోనైన ఓడను తీరానికి లాక్కొస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. నౌక నుంచి దట్టమైన పొగలొస్తున్నాయి. అలాగే మంటలు ఇంకా వచ్చిన ఆర్పేందుకు 5,000 కిలోల డ్రై కెమికల్ పౌడర్ను సిద్ధం చేశారు. అటు 20,000 లీటర్ల ఫైర్ ఫైటింగ్ ఫోమ్ను అందుబాటులో ఉంచారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కేరళ తీరంలో కంటైనర్ ఓడకు జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ 3వ రోజుకు చేరాయి. MV1 హై 503 కంటైనర్ ఓడలో మంటలు వచ్చి సముద్రంలో ఒరిగిపోయింది. ప్రస్తుతం కొచ్చి తీరానికి 28 నాటికల్ మైళ్ల దూరంలో నౌక ఉంది. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిసి ప్రమాదానికి లోనైన ఓడను తీరానికి లాక్కొస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. నౌక నుంచి దట్టమైన పొగలొస్తున్నాయి. అలాగే మంటలు ఇంకా వచ్చినా ఆర్పేందుకు 5,000 కిలోల డ్రై కెమికల్ పౌడర్ను సిద్ధం చేశారు. అటు 20,000 లీటర్ల ఫైర్ ఫైటింగ్ ఫోమ్ను అందుబాటులో ఉంచారు.